విద్యార్థులు చదువుకుంటూనూ క్రీడల్లోనూ రాణించాలని తద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని భద్రాచలం ఐటీడీఏ భద్రాచలం ప్రాజెక్టు ఆఫీసర్ రాహుల్ అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ వెల్లడించారు. దమ్మపేట మండలం అంకంపాలెం బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో క్రీడా మైదానాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఖోఖో ఆడించడమే కాక వారితో కలిసి భోజనం చేశారు. క్రీడా మైదానానికి అవసరమైన స్థలాన్ని అందజేసిన వకీల జనార్దన్ రావు దంపతులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించేలా శ్రద్ధగా చదవాలని సూచించారు. కూడా అంగీకారం తెలిపి ఉన్నారు, మీకు అది కూడా చేసి పెడతా. అలాగే పిఓ గారికి మళ్ళీ ఒక ధన్యవాదాలు చెప్పాలి. సరే, ఇది ఈ గ్రౌండ్ కి మనకి ఏం కావాలి, చుట్టూ ఏం కావాలి, గోడ. పిఓ గారు చెప్పలే, మళ్ళీ మీకు ఆ గోడను కూడా మీరు వచ్చే జూన్ లోపట పూర్తిగా ఎల్ షేప్ లో గోడ కూడా పూర్తి అవుతుంది. మీరు ఆడేటటువంటి కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, తర్వాత అథ్లెటిక్స్ ఎరీనా కావచ్చు, దాంట్లో కూడా దానికి కావాల్సినటువంటి మట్టి నిర్మాణం, చక్కగా గ్రౌండ్ లెవెల్ కూడా అది కూడా 1 or 2 months లోపల కంప్లీట్ అయితే మీకు అది ఒకటే. ఎందుకంటే నేను ఇక్కడ చదువుకున్న ఇదొకటి చేయగలిగిన, పార్కల్గండి చదువుకున్న అక్కడ 21 లక్షల రూపాయల వ్యయంతో కార్పొరేట్ విద్య ఎలా ఉంటుందో ఆ స్థాయిలో దాన్ని నేను నియోజకవర్గ వ్యాప్తంగా నేను దత్త తీసుకున్నా. అది January 1st week లో లాంచింగ్ చేయబోతాం. ఆ పాఠశాలని కార్పొరేట్ స్కూల్స్ లో ఎట్లా అత్యాధునికమైనటువంటి విద్యా బోధన ఎలా ఉంటుందో దానిలో ప్రకారంగా వారు కూడా పిఓ గారిని ఒక అప్పీల్ చేస్తున్నాడు. వారు కూడా దాన్ని కూడా అంగీకారం తెలిపి ఉన్నారు.